హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి వడ్లమాని మణిగారి పథికుడు నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు పథికుడు నవల ధారావాహిక చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఇప్పటి వరకు విన్న కథ మీకు ఎలా అనిపించింది, ఆడియో ఎలా అనిపించింది, ఈ కథ మీద ఆడియో మీద కూడా మీ అభిప్రాయాలను తప్పకుండా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఏ రచయితల నవలలు ఏ నవలలు వినాలనుకుంటున్నారో ఆ రచయితల పేర్లు నవలల పేర్లు కూడా నాకు కమెంట్స్ లో తెలియజేస్తే తప్పకుండా ఆ నవలలు గనక మనకి లభ్యమైతే చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో మరి ఈ రోజు మీకు వినిపించబోతున్నాను శ్రీమతి వడ్లమాని మణిగారి పథికుడు నవల చివరి భాగం. మయూఖకి హైకింగ్, మౌంటనీరింగ్ లాంటి సాహస యాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం. అప్పుడే తన ఇండియాలోని అన్ని చోట్లకు వెళ్లాలని నిశ్చయం చేసుకుంది. అందుకు తల్లిదండ్రులు కూడా తనని ఎంతో ప్రోత్సహించారు. మేఘాలయ, అస్సాం, మిజోరం, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోటికి రోడ్ ట్రావెల్ మొదలు పెట్టేసింది. ఇలాంటి యాత్రల ద్వారా కొత్త పరిచయాలు, కొత్త అనుభూతులే కాదు, ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్రతని పెంచుకోవచ్చు అని మయూఖ నమ్మకం. అన్నిటికన్నా ఈ ప్రయాణాలలో మయూఖకి అస్సాం రోడ్డు ప్రయాణాలు ఎంతగానో నచ్చేశాయి. పొగమంచు కొండలు, జలపాతాలు, నదులు, చెట్ల వరుసలు, ఇలా దేశంలోని ఎన్నో ప్రకృతి దృశ్యాల్ని తన కెమెరాలో బంధించేస్తూ తను ప్రయాణం చేస్తూనే ఉంది. మయూఖ ఒక ట్రావెల్ జర్నలిస్టుగా పనిచేయడంతో తను చూసే ప్రదేశాలపై ఆసక్తికరంగా కథనాలను రాస్తూ వివిధ పత్రికలు, బ్లాగ్లకు పంపేది. కొండలు, జలపాతాలు, పర్వతాలు, మన దేశంలో ఇలా ప్రతి ఒక్కటి అబ్బురపరిచే ప్రకృతి అందాలే. అయితే వీటిని చూసొచ్చేయడంలోనే కాదు, వివిధ ప్రాంతాల్లో మనకు తారసపడే రకరకాల వ్యక్తుల ద్వారా మనకు కొత్త ఉత్సాహం తోడవుతుంది అంటుంది మయూఖ. తను దేశమంతా తిరుగుతూనే తనలాగా ఇలా ప్రయాణాలు చేసేవాళ్లను కలుపుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని గ్రామాల్లో అక్కడి పిల్లలకు కావలసిన వస్తువుల్ని, పుస్తకాల్ని కనిపెట్టడం, ఎంత ఇవ్వగలిగితే అంత వాళ్ళకి ఆర్థిక సాయం అందించేవారు. అంతేకాదు, అక్కడ స్థానికంగా జరిగే ఎన్నో సేవా కార్యక్రమాల్లోనూ తమ వంతు బాధ్యతను తీసుకునేవారు. ఇలా కలిసికట్టుగా వాళ్ల కష్టాన్ని పంచుకోవడం ద్వారా వచ్చే ఆనందం దేనితోనూ సరిపోదు అనేది మయూఖ. ఈ మాట వాళ్ల ప్రయాణంలో భాగంగా మయూఖ మరికొందరు స్నేహితులు కలిసి చంద్రశిల ట్రెక్ ప్లాన్ చేసుకున్నారు. ఇది పూర్తిగా సాహసయాత్ర. మొత్తం 10 మంది. అందులో 3 మయూఖ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, కపిల్, సమీర్, మోనా. మిగతా వాళ్ళు తన క్లాస్మేట్స్ అర్పిత్, రామ్, అనూప్, శ్రావణి. మిగతా వాళ్ళు కొత్త ఫ్రెండ్స్. ఈ తుంగనాథ్, చంద్రశిల ట్రెక్కింగ్ కోసం వీళ్లతో కలిశారు. ఎక్కువగా వింటర్ ట్రెక్ని ఇష్టపడతారు. వెళ్ళిన ప్రతిసారి గుండె నిండా చక్కటి అనుభూతులను మూటగట్టుకుని వచ్చే మయూఖకి ఈ మాట తన జీవితాన్నే మార్చేసే అనుభవం ఎదురు చూస్తోందని తెలియదు. ట్రెక్కి కావలసిన ఏర్పాట్లు చేసేసింది. డెహ్రాడూన్ నుంచి మళ్ళీ డెహ్రాడూన్ వరకు 10 మంది పట్టే వెహికల్ బుక్ చేశారు. అందరికీ అలవాటే కాబట్టి సరిగ్గా ట్రెక్కి కావలసిన సరంజామాతోనే వచ్చేశారు. ఎయిర్పోర్ట్లో దిగంగానే వీళ్ల కోసం ట్రావెల్స్ వాళ్ళు పంపిన వ్యాన్ సిద్ధంగా ఉంది. అందరూ హుషారుగా నవ్వుతూ, తుళ్ళుతూ, డ్రైవర్తో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. వచ్చిన మిగతా స్నేహితుల మాటల్లో, హబ్బే అస్సలు టైం ఉండడం లేదు, ఎన్నో చేద్దాం అనుకుంటే కుదరడమే లేదు అంటున్నారు. ఎప్పటిలాగే మయూఖ మౌనంగానే ఉంది. అందరికీ తెలుసు తన సంగతి. అందుకే ఎవరూ ఆమెను డిస్టర్బ్ చేయరు. కానీ ఎప్పుడూ ఆమెని ఓ ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. టైం లేదు అంటూ ఉంటారు. 2 సంధ్యలు, ఓ రాత్రి, ఓ పగలు, నిమిషాలు, గంటలు ఇవేగా ఉండేవి. లేకపోవడమేంటో అంతా వింతగా అనిపిస్తుంది. నిజానికి పొద్దున్నే డెహ్రాడూన్లోనే డ్రైవర్కి చెప్పి అందరూ సుష్టుగా పలహారాలు చేశారు. 4 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మధ్యాహ్నం భోజనాల కోసం వెళ్ళిన హోటల్ బాగా పెద్దగానే ఉంది. అసలు ఇలా కొండల మధ్యలో ఇంత పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉండడం గొప్ప విషయమే అనుకుంది మయూఖ. వాళ్ళకి సర్వ్ చేయడానికి వచ్చిన అబ్బాయికి 16 ఏళ్ళు ఉండొచ్చు. చిదిమితే పాలు కారేలా ఉన్నాయి వాడి బుగ్గలు. పొడుగ్గా ఉన్నాడు. హుషారుగా అందరి దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని చూస్తే ముచ్చటేసింది. దగ్గరకు పిలిచి కాసేపు మాట్లాడింది. అదో జాలిగాథ. వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ నాన్న మరో పెళ్లి చేసుకున్నాడట. సవతి తల్లి పనిలో పెట్టించిందట.
కానీ తనకి ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదట. ఎప్పటికైనా సినిమా నటుడు అవ్వాలని తన ఆశయమట. ఆ అబ్బాయి చెబుతుంటే మిగతా వాళ్ళందరూ తప్పకుండా అవుతావులే, బోలెడు మంది నీలాంటి వాళ్లే అయ్యారు, ఎవరో ఒక డైరెక్టర్ నీకు తప్పకుండా ఛాన్స్ ఇస్తారులే అంటూ ఆ అబ్బాయిని హుషారుపరిచారు. అదే సమయంలో మయూఖ కిటికీ దగ్గరగా నడిచి బయటకు చూస్తూ నీలాకాశాన్ని కళ్ళ నిండా నింపుకుంది. తెల్లగా దొంతరలుగా సాగిపోతున్న మేఘమాలికలు, చాలా దూరంగా కొండల అంచులు తగులుతున్నట్టుగా కనిపించే ఆకాశం వంక చూస్తోంది. కళ్ళ నిండా ఆ నీలం నింపేసుకోవాలనే తపన కలిగింది. తన వెనకే మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు వచ్చి చూసి వెళ్ళారు. అద్భుతంగా ఉందని అనుకోసాగారు. ఈ లోపల ఆర్డర్ చేసిన లంచ్ వచ్చేసింది. అందరూ తిండి మీద దండయాత్ర సాగించారు. అందరూ తింటూ ఉండగా ఒక పెద్ద బస్సు నిండా కొంతమంది ఫారినర్స్ వచ్చారు. వీళ్లను చూసి నవ్వారు. వీళ్ళు బదులుగా నవ్వారు. ఇంగ్లీష్ మాట్లాడడం లేదు, ఏం భాషో తెలియటం లేదు. వాళ్ళనే అడిగేస్తే పోలా అనుకుంటూ లీనా వెళ్ళి కనుక్కుంది. వాళ్ళు మాట్లాడేది డచ్ లాంగ్వేజ్, నార్త్ బెల్జియం నుంచి వచ్చారు, హిమాలయాలు చూడాలని. 2-3 మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడారు చెప్పిందామె. అయితే ఎవరో అడిగారు, వాళ్ళని గుళ్ళలోకి వెళ్ళనివ్వరు కదా? గుడిలోకి వెళ్ళకపోవచ్చు, కానీ మిగతా అంతా చూస్తారు. హరిద్వార్, రిషికేశ్లోని కొన్ని ఆశ్రమాల యోగా కేంద్రాల్లో ఎక్కువగా ఫారినర్స్ ఉంటారు అని రామ్ బదులిచ్చాడు. లీనా, కపిల్ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, కానీ పెళ్లి చేసుకోవడానికి కొన్ని బాధ్యతలున్నాయి. లీనా అస్సామీ, కపిల్ ఢిల్లీలో సెటిల్ అయిన పంజాబీ. వచ్చేటప్పుడు మయూఖ ఆ పిల్లాడి చేతిలో కొంత డబ్బు పెట్టింది. వద్దు దీదీ అంటూ మొహమాట పడ్డాడు. అక్క అన్నావు కదా, తీసుకో అని చెప్పేసరికి వాడు గభాలన వంగొని కాళ్లకు దండం పెట్టేశాడు. వాడి చర్యకు ఒక్క క్షణం విస్తుపోతూ ఏంటో ఈ అనుబంధాలు అనుకుంది. వ్యాన్ ఎక్కి అందరూ కాసేపు ఆ కుర్రాడి గురించి, అక్కడ ఉండే పహాడీ జాతి పిల్లలు వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకున్నారు. మధ్యలో రుద్రప్రయాగ దగ్గర సంగమం చూద్దామనుకున్నారు. కానీ అందరూ దిగితే టైం ఎక్కువ పడుతుంది, మళ్ళీ చీకటి పడితే దారి కష్టమని డ్రైవర్ చెప్పాడు. తిరిగి వచ్చేటప్పుడు దిగి ఫొటోస్ తీసుకోవచ్చులే అనుకుని సమాధానపడ్డారు. సారి గ్రామంలోని బేస్ క్యాంప్ దగ్గరకు వచ్చేశారు. వీళ్లలాగే చాలామంది వచ్చారు. వింటర్ కాబట్టి చిన్నపిల్లలు లేరు, కానీ అదే ఏప్రిల్ మేలలో అయితే ఫ్యామిలీస్ కూడా చాలామంది వస్తారట. అందమైన పచ్చిక బయళ్లలో క్యాంప్ సైట్స్, కొన్ని గెస్ట్ హౌస్లే కాకుండా హోమ్ స్టేలు కూడా దొరుకుతాయి. అప్పటికే అనూప్, రామ్ అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడుతున్నారు. అందరూ చేరిన కొద్దిసేపటి నుంచే చలిమంట వేశారు. దాంతో అందరూ అక్కడ చేరారు. చుట్టుపక్కల ఉన్న టెంట్స్లో బోలెడు మంది వచ్చి చేరారు. అంతా సందడి సందడిగా ఉంది. రకరకాల భాషలు వినిపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా కూర్చున్నారు. కొంతమంది లేచి తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ చలిమంటకి కొంచెం దూరంగా ఒక అతను చిన్న గుట్ట మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఆ కోలాహలాన్నంతా వీడియో తీస్తున్న అర్పణ్ అది చూస్తూ చూడు చూడు అంటూ మయూఖకి చూపించాడు. అదే సమయంలో అతను మయూఖని చూశాడు. ఎర్రటి మంట వెలుగు అతని తలపై నుంచి పడుతోంది. అప్పటికే ఆకాశంలో చంద్రబింబం ప్రకాశిస్తూ కనిపిస్తోంది. 2 రోజుల్లో పౌర్ణమి కూడా రాబోతోంది. ఆ 2 మిశ్రమాల వెలుగు అతని తల చుట్టూరా అదో అద్భుతమైన దృశ్యంలా ఉంది. అతని వైపే చూస్తున్న మయూఖ కళ్ళు తిప్పలేకపోయింది. వెంటనే అర్పణ్తో గుసగుసగా అతన్ని కూడా తీ అని చెప్పింది. అందరూ అలసిపోయి ఉండడం వల్ల తిన్న కొద్దిసేపటికే పడుకున్నారు. మరునాడు పొద్దున అసలు ట్రెక్ మొదలైంది. వీళ్లతో పాటు తుంగనాథ్ ట్రెక్ కోసం వచ్చిన కొందరు యువతీ యువకులు, వాళ్లతో పాటు వచ్చిన క్యూరేటర్ అందరూ కలిసి నడవసాగారు. డియోరియా తాళ్ వెళ్ళడానికి 1 గంట పైన పట్టింది. వెళ్లేదారి మధ్యలో మేఫల్ ఫారెస్ట్, అలాగే గవర్నమెంట్ వాళ్ళు కట్టిన హవాఘర్ చూశారు. అక్కడ ఎమరాల్డ్ లేక్ కూడా చూసి తిరిగి డియోరియా తాల్కి చేరుకున్నారు. లేక్ దగ్గరగా ఉన్న క్యాంప్ సైట్లోనే రాత్రికి మకాం వేశారు. పొద్దున్నే లేచి తయారై అందరూ చోప్టా విలేజ్కి ట్రెక్ మొదలుపెట్టారు. కళ్లతో పాటు తెచ్చుకున్న కెమెరాలకి పని చెప్పారు. ఆ ప్రకృతి సౌందర్యం ముందు మాట వెలవెలపోయింది. అందుకేనేమో ఒక్కరు కూడా అనవసరమైన మాటలు మాట్లాడుకోలేదు. ఎక్కడ కన్ను తిప్పితే ఆ అద్భుతమైన దృశ్యాలు కనిపించవేమో అన్నట్టుగా చూసుకుంటూ నడుస్తున్నారు. నిజానికి ఆకలి కూడా తెలియడం లేదు. మయూఖ మనసంతా ఖాళీగా శూన్యాన్ని నింపుకుంది. ఇంతకు మించి వేరే ఏది అవసరం లేదేమో అన్నట్టుగా ఉంది.
ఈ సౌందర్యం ముందు అసలు జీవితమే అల్పంగా అనిపిస్తోంది. దారి మధ్యలో కనిపిస్తున్న చిన్న చిన్న ఊళ్లలో ఉండేవాళ్లతో మాటలు కలిపి వాళ్ల జీవన విధానం గురించి తెలుసుకుంటూ మళ్లీ ఉత్సాహంగా నడక సాగిస్తూ వచ్చారు. సాయంత్రం 5 గంటలకి అందరూ చోప్టా చేరారు. ఆల్రెడీ అక్కడ కూడా గెస్ట్ హౌస్, క్యాంప్ సైట్ బుక్ చేసి ఉండడంతో హమ్మయ్యా అని అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ రోజు గడిచింది. మరునాడు ఉదయమే అందరూ చకచకా రెడీ అయిపోయారు. చోప్టా చుట్టుపక్కల చూసుకుంటూ అందమైన పచ్చిక బయళ్ళు, అయితే మంచుతో కప్పబడి ఉన్నాయి. కొన్ని చోట్ల నేలలా అనిపిస్తుంది, కానీ అవి చిన్న చిన్న నీటి చలమలు గడ్డకట్టుకుపోయున్నాయి. వాటిని గట్టిగా కొడితే అవి కరిగి నీళ్లైపోతాయి. కొంతమంది అలా బోట్లతో చేస్తుంటే క్యూరేటర్ వాళ్ళని హెచ్చరించాడు. ఒక్కోసారి అవి చాలా ప్రమాదం కూడా, లోతు ఎక్కువగా ఉండి ఊబిలోకి దిగబడిపోతారు అని చెప్పాడు. ఇక అప్పటినుంచి అందరూ జాగ్రత్తగా ఉన్నారు. తుంగనాథ్కి సాయంత్రానికి చేరారు. కొందరు గుడి దగ్గరగా వెళ్లారు. నిజానికి అప్పటికే గుడి మూసేశారు. మళ్ళీ ఏప్రిల్లోనే తెరుస్తారు. అక్కడి నుండి చంద్రశిలకి 1.5 కిలోమీటర్ల దూరమైన 13,800 అడుగులు ఎత్తులో ఉంది కాబట్టి ఆ కొద్ది దూరం ఎక్కడానికి చాలా కష్టపడాలి. అందులో అంతా మంచుతో నిండిపోయింది కాబట్టి సమయం చాలానే పడుతుంది. సూర్యోదయం చూడడానికి తెల్లవారుజామున లేచి 4 గంటలకల్లా నడక సాగించాలి. అందుకే అక్కడికొచ్చిన ఆ గ్రూప్ అంతా టెంట్స్ వేసేసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. మయూఖ వాళ్ళ ట్రావెల్ ఏజెంట్ 2 స్థానికులని వీళ్లకు సాయంగా ఏర్పాటు చేసి ఉంచడంతో వాళ్లే టెంట్స్ వేసి పెట్టారు. ఫుడ్ కూడా పెట్టారు. మ్యాగీ చేసి తెచ్చారు. టీ దొరకడం కష్టం. ఒక్కోసారి అదృష్టం బాగుంటే దొరుకుతుందని ముందే వాళ్ళు చెప్పేశారు. ఆ రోజు పౌర్ణమి. నిజానికి ఆ రోజుకి తుంగనాథ్లో ఉండాలనే వాళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చారు. అందరిలోనూ ఆనందం, సంతోషం. పైపైకి వస్తున్న చంద్రబింబాన్ని చూస్తూ ముందు కళ్ళ నిండా నింపుకుని తరువాత ఫొటోస్, వీడియోలు తీసుకున్నారు. ఆ సంతోషం వాళ్ళకి పొద్దున్నే లేవడానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి ఒకేసారి చంద్రోదయం, సూర్యోదయం చూడగలగడం ఓ అపూర్వమైన అనుభవం. అందరూ తెల్లవారుజామున 4కి బయలుదేరారు. చంద్రశిల మీద సూర్యోదయం చూడ్డానికి ఎనర్జీ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చాక్లెట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నారు. అనుకున్న చంద్రశిల ఎక్కే టైం వచ్చేసింది. అందరిలోనూ ఇనుమడించిన ఉత్సాహం. అంతవరకు ఊహలలో ఊరించినది ఇప్పుడు కొద్దిసేపటిలో చూడబోతున్నాము అనే ఉత్సుకత అందరిలోనూ కనిపిస్తోంది. కానీ అనుకున్నంత సులువు కాదు. ఆ 2 మైళ్ళు నడవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. శ్రావణైతే మధ్యలో కూలబడిపోయింది. అప్పుడు అనూప్, రామ్ ఇద్దరూ చెరువు రెక్క పట్టుకుంటూ జోక్స్ వేస్తూ తనని నడిపించారు. వీళ్లతో పాటు వచ్చిన మిగతా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ ఉత్తేజపరుచుకుంటూ ముందుకు సాగారు. అందరి మనస్సులు ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి ఉబలాట పడుతున్నాయి. అప్పటికే కుమావున్, గర్వాల్ మంచు శిఖరాల వెనక నుండి పసుపు, నారింజ రంగుల కలనేతతో ఆకాశం అద్భుతంగా ఉంది. ఇక సూర్యబింబం పైకి వస్తున్న క్షణాలు. అందరూ బొమ్మల్లా నిలబడిపోయారు. ఆ దృశ్యం ఎవరో చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉంది. ఏ కౌన్ చిత్రకార్ హై. చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ పరవశించిపోయారు. అందరి గొంతుల్లో నుంచి వావ్, బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఇలాంటి పదాలు ఎన్నిసార్లు వస్తూనే ఉన్నాయి. అంత సౌందర్యాన్ని చూస్తూ తబ్బిబ్బవుతున్నారు. ఇంకో అద్భుతం కూడా ఉంది. 360 డిగ్రీలో నందాదేవి, త్రిశూల్, కేదార, నీలకంఠ శిఖరాలు కనిపిస్తాయి. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయాడట. ఆ పరవశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట. అందుకని ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరొచ్చిందని చెబుతారు. మయూఖ వాళ్ళకి తోడుగా వచ్చిన అక్కడి స్థానికుడు కమ్ గైడ్ వీళ్ళకి వివరంగా చెబుతున్నాడు. తదేకంగా వెండి కొండలను చూస్తున్న మయూఖ ఎందుకో అసంకల్పితంగా వెనక్కి తిరిగి చూసింది. అతనే నిన్న చోప్టా దగ్గర మౌనమునిలా ఏకాగ్రతతో అంత గడ్డ కట్టే చలిలో షర్టు కూడా లేకుండా కూర్చుని ధ్యానం చేసిన వ్యక్తి. ఆమె మనసులో ఏదో తెలియని ఆనందం, 2 ఆత్మలు కలిసిపోయిన భావన, పరిపూర్ణంగా ప్రవహించే నదిలా నిర్మలమైన ఆ మొహంలో కనిపించే నిశ్చలత్వం, సూదంటు రాయిలా ఉన్న ఆ కళ్ళలో ఏదో అంతుపట్టని భావం. ఏమాత్రం కదలిక లేకుండా ఉన్న అతని వైపే చూస్తోంది. అక్కడ అంతమంది మాట్లాడుతున్నా
అవేమీ పట్టించుకొని అతని దగ్గరకు వెళ్ళి, అద్భుతంగా ఉంది కదా, చనువుగా పలకరిస్తూ ముందుకు వెళ్ళి అక్కడే ఉన్న రాయి మీద కూర్చుంది. ఓ, మీరు వచ్చారా అన్నట్టుగా ఓ చిరునవ్వు. అంతే, తన లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్నటి ఫీలింగ్. అతన్ని చూస్తుంటే ఏదో పురాతన పరిచయం ఉన్నట్టుగా. ఈ చంద్రశిల గురించి విన్నాను, అందుకే చూడాలని స్నేహితులతో కలిసి ఈ ట్రెక్కి వచ్చాను. ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నట్టు మాట్లాడింది. నిజానికి మయూక ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు, కానీ ఈ అపరిచిత వ్యక్తి ఎందుకో తన మనసును పట్టి పైకి లాగుతున్నట్టుగా ఈ అందమైన ప్రదేశంలో తనలాగే ఇంతమందిలో ఏకాంతంగా తన దారిలో. తనలోని నేను, అతనిలోని నేను ఒకటేనా? అతనేమీ మాట్లాడలేదు. అసలు ఆమె మాటలు విన్నాడో లేదో తెలియదు గాని ఆమె మాటలకి చిరునవ్వుతో తలూపాడు. అద్భుతమైన సూర్యోదయం అయిన తర్వాత తెల్లగా దూది పింజల్లాగా సాగిపోతున్న మేఘాలు, ఆకాశం అంచులను తాకుతున్నట్టుగా ఉన్న కొండలు, పాతాళలోకంలో ఉందేమో అన్నట్టుండే లోయ, ఈ లోకంతో పని లేనట్టుగా కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో ఉన్న అతనినే చూస్తూ ఉండిపోయింది. అతను మాట్లాడిన 4 మాటలు ఓ అపూర్వమైన అనుభూతిని పంచుకున్నట్టు ఏదో యుగయుగాల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్న భావన కలగసాగింది. తన ప్రమేయం లేకుండా తానుగా ఎందుకు వ్యక్తపరుచుకుంటుందో తెలియడం లేదు. బహుశా అతని చూపులో లోపల హృదయంలోకి ఆత్మని అంతరాంతరంలో తడిపేస్తూ చంద్రశిల మీద సూర్యోదయం చూడడం ఒక అపూర్వమైన అనుభవమైతే అతన్ని కలవడం అనిర్వచనీయమైనది. అతనికి పెళ్ళై ఉంటుందా? పిల్లలు ఉండి ఉంటారా? ఇలా ఏకాంతాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకో తనలాగే అతను ఆలోచిస్తున్నాడనిపిస్తోంది. వీళ్లతో వచ్చిన స్థానికుడు ఇక అందరూ దిగడం మొదలు పెట్టాలని తొందర చేస్తున్నాడు. కిందకి దిగుతూ కూడా అతని ఆలోచనలే. ఆ మాటలు, ఆ గొంతు వెంటాడుతూనే ఉన్నాయి. అతను పక్క నుంచి వెళుతుంటే ఆ వింత పరిమళం. ఆమె ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, వాట్ మయూక, ఆర్ యు ఆల్ రైట్ అని భుజం తట్టాడు కపిల్. యా నో ప్రాబ్లం, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓకే కపిల్జీ అని నవ్వింది. మిగతా వాళ్ళు కూడా మాట కలుపుతూ హుషారు కోసం పాటలు పాడుతూ దిగుతున్నారు. తనకి ఆ వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడా? ఎందుకో తప్పకుండా కలుస్తామని మనసు చెబుతోంది. ఇంతలో తన పక్కనే పడుకున్న శ్రావణి ఫోన్కున్న ఇయర్ ఫోన్ ఒక కొస తన చెవిలో పెట్టుకోమని ఇచ్చింది. ముందు ఏదో 2-3 పాటలు వింది. నిజానికి వినే మూడ్ లేదు. చెవిలో నుంచి తీసేస్తుండగా అప్పుడు వినిపించింది, ఆప్కి యాదాతి రహీ రాత్ భర్. అలలా సాగుతున్న ఛాయా గంగూలీ గొంతు. ఆ పాటలోని భావం హృదయపు లోతులను కొలుస్తున్నట్టుగా ఉంది. అతని గురించిన ఆలోచన కొద్దిసేపే అయినా ఆ వింత పరిమళం ఈ ఇన్నేళ్ల జీవితంలో మునుపెన్నడూ జరగలేదు. ఎందుకు ఈ వ్యక్తి ఇలా వెంటాడుతున్నాడు? మళ్ళీ కలవాలతన్ని అని ఒక నిశ్చయం చేసుకుని నిద్రకు ఉపక్రమించింది మయూక. చోప్టా నుంచి డెహ్రాడూన్ తిరిగి వెళుతుండగా మార్గమధ్యంలో రుద్రప్రయాగలో అలకనంద మందాకిని సంగమం చూశారు. తుంగనాథ్కి వెళుతూ ఉండగానే దేవప్రయాగలో అలకనంద భాగీరథి సంగమం చూసేశారు. అందరూ వెహికల్ దిగి ఆ సంగమం ఫొటోస్ తీసుకోవడానికి వెళుతూ ఉండగా మయూకతో డ్రైవర్, మేడంజీ, ఈ పక్క నుంచి వెళితే కింద వరకు వెళ్ళొచ్చు, అక్కడ మీరు దిగగలిగితే దిగండి అన్నాడు. సరే, అతను వెంట ఉన్నాడు కదా అని దిగింది. అక్కడ కింద ఓ పక్కగా ఉన్న గుడి మెట్ల మీద అతను కనిపించాడు. మయూక గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతను తదేకంగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న అలకనందనే చూస్తున్నాడు. మయూక చెవిలోని ఇయర్ ఫోన్స్ తీసి దగ్గరగా వెళ్ళి హలో అని పలకరించింది. ఆమె వైపు చూడకుండానే హలో అని బదులిచ్చాడు. దాంతో ఆమె నిరాశగా వెనుతిరిగిపోతుంటే, ఎవరూ అడగరు ప్రవహించడం ఎందుకు ఆపేశావని, ఎవ్వరూ ప్రశ్నించరు ఎందుకు ప్రవహిస్తున్నావని, ఎందుకంటే చావు పుట్టుకలు సహజం ఈ ప్రవాహంలాగా అన్న మాటలకి తిరిగి దగ్గరగా వచ్చి అతని పక్కనే కూర్చుంది. మీ వివరాలు తెలుసుకోవచ్చా? ఆ అడగడంలో చెప్పమనే అర్థం కనిపిస్తూనే ఉంది. ఆ ప్రశ్నకి చిన్నగా నవ్వుకుంటూ, మీరు రిషికేశ్లో ఆగుతున్నారా? రేపు అక్కడే ఉంటామండి.
అయితే రేపు కలుద్దాం అంటూ లేచాడతను. ఓకే, మరి మీరు ఎక్కడుంటున్నారు? బైదివే నా పేరు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే అందుకుంటూ, ఇలాగే మళ్ళీ ఇద్దరం కలుస్తాం సరేనా అనేసి వెళ్ళిపోయాడు. ఆజ్ జానే కి జిద్ నా కరో, యూ హీ పెహ్లూ మే బైఠే రహో. ఇయర్ ఫోన్లో నుంచి ఫరీదా ఖానూన్ గొంతు తన కోసమే పాడుతున్నట్టుగా ఉంది. అతను తన లోపల అంతరంగాన్ని తడుముతున్నాడు, పరిచయం ఉన్నట్టు. కానీ గుర్తు రావడం లేదు. అతను వెళ్ళిన వైపు చూస్తూ, అసలు తన చదువేంటి, తన పొజిషన్ ఏంటి? తను ఇలా అతనికి లోకువైపోదు. ఛీ, ఇంత సిగ్గు లేకుండా పోయిందేంటి అని విసుక్కుంది మయూఖ. హే శివ, శివ! ఈ ఊర్లో తనని పేరు పెట్టి పిలుస్తున్నది ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు. శశి. శివమొహంలో ఆనందం. గబగబా దగ్గరగా వచ్చి గట్టిగా కౌగిలించుకుంటూ, అబ్బా, ఎన్నాళ్ళకు కనిపించావురా, అసలేమైపోయావు? నీకోసం ఎన్ని చోట్ల వెతికానో, అసలు నువ్వు బతికున్నావో లేదో కూడా తెలియదు. యూ ఫూల్, నన్నింత ఏడిపిస్తావా? అసలు నువ్వు లేక, వాడు లేక నేను బ్రతకాలా వద్దా? ఆవేశంతో దుఃఖంతో అడిగాడు శశి. తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు, నీ కోపం తీరేంత వరకు అన్నాడు శివ. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావో చూసుకున్నావా? అసలు ఇప్పుడే నిన్ను నాతో పాటే కట్టేసి తీసుకుని వెళ్ళిపోతాను. అవును, ఎక్కడుంటున్నావు? ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే అంటే రిషికేశ్లోనేనా? అవును, రా, ముందు ఏదైనా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అవును, ఇక ఒక్కడిని వదలను, ఇక నుంచి నాతో పాటే అని చెయ్యి గట్టిగా పట్టుకునే ఉన్నాడు. హే శశి, నేనెక్కడికి పారిపోనురా, నీతో పాటే తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాను సరేనా? ఇప్పుడు మట్టుకు ఏదైనా తిందాం. నిన్ను చూసేసరికి ఆకలి గుర్తొచ్చింది. మామూలుగా తింటున్నావా, లేకపోతే కందమూలాలు మాత్రమేనా? నీ వాలకం చూస్తుంటే అలానే ఉంది అన్నాడు శశి. లేదు లేదు, మామూలుగానే తింటాను శాంతంగా జవాబిచ్చాడు శివ. అయితే ఇక్కడ చోటివాలా హోటల్స్ ఫేమస్ కదా, అక్కడ తిందాం. సరే అంటూ కొంత దూరం నడిచి ఆ హోటల్కి వెళ్ళారిద్దరు. నిజానికి అది లంచ్ సమయం కావడంతో శశికి ఆకలి దంచేస్తోంది. ఏంటి నువ్విక్కడ, ఎవరితో వచ్చావు? అదే, నాతో పాటు ఆస్ట్రియా నుంచి ఇద్దరు ఇక్కడ టీంతో పర్సనల్ ఇంట్రాక్షన్ కోసం వచ్చారు. ఎన్ని రోజులు? 2 వారాలుంటారు. వాళ్ళకి హరిద్వార్, రిషికేశ్ చూడాలనుంది. అందులో ఇక్కడ యోగా ఫేమస్ కదా, అందుకు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. 1 డే యోగా ప్రోగ్రాం సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. వాళ్ళని దింపి నేను ఇలా ఊరి మీద పడ్డాను, నువ్వు కనిపించావు అన్నాడు శశి. ఇద్దరూ మౌనంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళ హృదయ స్పందన ముందు మాటలు చాలా పేలవంగా ఉంటాయేమో అని బయటకు రావడం లేదు. కొంచెం సేపు అయ్యాక శశి మాట్లాడుతూ, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందట కదా, రివ్యూస్ చదివాన్లే నవ్వాడు. శివ నవ్వుతూ, అయితే నువ్వే ఆర్డర్ ఇవ్వు. అమ్మయ్యా, హడలి చస్తున్నాను, నువ్వేదో బటర్ మిల్క్ లాంటివి తప్ప ఆర్డర్ చెయ్యవేమో అని. ఇక చూడు ఎలా విజృంభిస్తానో అంటూ, పూరీ సాగు ఇక్కడ చాలా ప్రసిద్ధి, అలాగే ఆలూ పరాఠా, రసమలై. అన్నట్టు ఇక్కడ సౌత్ ఇండియన్ ఇడ్లీ, వడ, దోశ కూడా బాగుంటాయట. అరే శివ, నీకు తెలుసా, నాలాంటి వాళ్ళ కోసమే బోలెడు మంది రివ్యూస్ రాస్తారు అని గట్టిగా నవ్వాడు. శశి చమత్కార ధోరణి తెలిసిన శివ నవ్వుకున్నాడు. సత్య లేకుండా మనం ఎప్పుడన్నా ఉన్నాంరా? లేదురా, కానీ సత్య ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే మనలోనే ఉన్నాడు. అదే నేను తెలుసుకున్నది. అవును, పూర్ణ ఎలా ఉంది? పూర్ణ బానే ఉంది, బిజీగా ఊపిరి సలపకుండా తిరుగుతూ ఉంది. ఇంతలో ఓ పెద్ద గ్రూప్ కబుర్లు చెప్పుకుంటూ లోపలికొచ్చారు. వాళ్ళందరూ రావడమే ఓ పెద్ద దుమారంలా వచ్చారు. అందరూ వీళ్ళకి ఎదురుగా ఉన్న టేబుల్స్ దగ్గరగా కూర్చున్నారు. ఎస్ కపిల్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ అని 2-3 చెబుతున్నారు. నో నో, నాట్ ఫర్ మీ, ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మయూఖ అన్నాడతను. మయూఖ అనగానే శశి తలెత్తి చూశాడు. అదే సమయానికి మయూఖ కూడా చూసింది. మీరిక్కడా అని ఆశ్చర్యంగా చూస్తూ పక్కనే ఉన్న శివని చూసింది. ఇక నోట మాట రాలేదు. అలా ఎవరైనా చెప్పినవి ఖచ్చితంగా జరిగిపోతాయా? నిన్న ఏమన్నాడు? రేపు రిషికేశ్లో కలుద్దాం అన్నాడు. అన్నట్టుగానే ఇది ఎలా సంభవం? ఇంకా తేరుకోనే లేదు. మయూఖ, ఇతను శివ అని శశి చెప్పగానే, అంటే మీరు చెప్పిన శివ
ఎస్ అంటూ, శివ, తన మయూఖ నాకు బాగా కావలసిన వ్యక్తి అని చెప్పాడు. మయూఖ అన్న పేరు వినంగానే గుర్తొచ్చింది. దినకర మయూఖ తంత్రులపైన అన్న వాక్యాలు రాసిన కవి. నువ్వు తెలుగు భాషకి దొరికిన ఆణిముత్యానివి. ఆమెను చూడగానే శివకి చంద్రశిల మీద సూర్యోదయం వేళ జ్ఞాపకం వచ్చింది. వెంటనే అలకనంద దగ్గర మెరిసిన సూర్యకిరణం, మనిషి జీవితానికి కావలసిన కాంతి కిరణం మయూఖ అంటూ ఆమె వైపు చూస్తూ గుర్తుపట్టినట్టు నవ్వాడు. చెప్పానుగా, అలకనంద సాక్షిగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని అన్నాడు. ఆ మాటలకి మయూఖకి చాలా ఆనందం వేసింది. మయూఖ తటస్థపడడం కూడా కాలం యొక్క మర్మమే. ఓ కొత్త అనుబంధపు ముడి. ఇక్కడ ఇలా శశికి కాబోయే భార్య స్నేహితురాలుగా ఓ కొత్త బంధం ఏర్పడింది అనుకున్నాడు శివ. మామూలుగా మాట్లాడుతున్న శివలో ఆ పాత రోజుల తాలూకా ఛాయలు కనిపించి చూసి ఆశ్చర్యపడ్డాడు. శివపైన ఆరాధన మయూఖ కళ్ళలో ప్రస్ఫుటంగా తొంగి చూస్తోంది. శివనే గమనిస్తున్న శశిని చూసి, ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదు కానీ, రేపు మా ఫ్లైట్ సాయంత్రం, నీకు కూడా అందులోనే బుక్ చేస్తాను అని ఫోన్ తీసి 10 నిమిషాల్లో బుక్ చేశాడు. ఇప్పుడే వచ్చేసే నాతో అన్నాడు. రేపు పొద్దున్నే వస్తాను. ఆశ్రమానికి వెళ్ళి నా బ్యాగ్ ఒకటి ఉంది, తీసుకుని వాళ్ళకి చెప్పి వస్తాను. సరే, నిన్నిప్పుడు దింపేసి నేను హోటల్కి వెళ్తాను అన్నాడు శశి. ఇద్దరూ కలిసి వెళ్లారు. ఆ రాత్రి ఆశ్రమానికి ఎదురుగా ఉన్న గంగ ఒడ్డున కూర్చున్నాడు. అలలు మెరుస్తున్నాయి. పరవశంతో సుడులు తిరుగుతూ ముందుకు పోతున్నాయి. బండరాళ్లని తప్పించుకుని ముందుకు సాగిపోతున్న ఆ ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు అనిపించింది, ఈ నదీ ప్రయాణం మార్గమధ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రతి చోట తన గమనం మార్చుకుంటూ ప్రయాణం సాగిస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడా ఆగదు. అవును, సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ నదీ ప్రవాహం తనకి సందేశం ఇచ్చినట్టు అనిపించింది. మర్నాడు శశి మిగతా ఇద్దరిని తీసుకుని లంచ్ టైంకి శివని కూడా ఎక్కించుకుని డెహ్రాడూన్కి బయలుదేరారు. ఫ్లైట్లోకి ఎక్కాక తన పక్క సీటు వ్యక్తిని రిక్వెస్ట్ చేసి శివని కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ ముందు కూర్చున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటూ విండోలో నుంచి కనిపిస్తున్న నీలి ఆకాశాన్ని, దూది పింజలుగా సాగిపోతున్న తెల్లటి మబ్బులని చూస్తూ, శివ, నీకు కలిగిన అనుభవం చాలా గొప్పది, విలువైనదిరా అన్నాడు. అది విన్న శివ, అవును, ఇప్పుడు అస్పష్టతలో నుంచి నిజంలోకి ప్రయాణం చేస్తున్నాను అన్నాడు. కొంతసేపు నిశ్శబ్దం. కళ్ళు మూసుకున్న శశికి శివ లేనప్పుడు జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. తను ఆస్ట్రియా వెళ్ళిన కొన్ని రోజులకే నీతుతో పరిచయం ఏర్పడింది. సత్య మరణం, శివ ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోవడంతో ఒంటరితనం ఎక్కువైంది. ఎక్కువగా క్లబ్లో గడపడం చూసిన నీతు నెమ్మదిగా దగ్గరవడం మొదలుపెట్టింది. తన మాటలతో ఆకట్టుకుంటూ సందడిగా ఉండేది. అప్పుడే ఒకరోజు ప్రపోజ్ చేశాడు. ఇద్దరూ పెద్దవాళ్ల అనుమతులు తీసుకున్నారు. ఇండియా వచ్చాక ఎంగేజ్మెంట్ అయింది. అప్పుడు నీతు పరిచయం చేసింది మయూఖని, తన స్నేహితురాలని. పెళ్లికి ఇంకా సమయం ఉండడంతో రోజు ఫోన్లు, మెసేజెస్ నడుస్తున్నప్పుడు మధ్య మధ్యలో మయూఖ కూడా చాట్లో జాయిన్ అయ్యేది. తను ఎక్కువ మాట్లాడదు. ట్రావెలింగ్ అనేది చాలా ఇష్టం. దాన్నే ఉద్యోగంగా చేసుకుంది. ఎప్పుడూ శశి మాటలలో శివ, సత్య ప్రసక్తి లేకుండా ఉండదు. సత్య ఈ లోకంలో లేడని తెలుసు. శివ గురించి చెబుతుంటే ఇష్టంగా వినేది. అదే ఆమె కళ్ళలో కనిపించిన ఆరాధన. చూడాలి ఈ అనుబంధ ప్రయాణం ఎంతవరకు సాగుతుందో. శివ ఇంట్లో అతని బెడ్రూమ్ బాల్కనీలో నించొని బయటకు చూస్తున్నాడు. ఇంటికి రాగానే తన కోసం బెంగ పెట్టుకున్న తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు. వాళ్ల మొహాల్లో తనని చూసేసరికి కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. 2 రోజులు గడిచాయి. రూపు, వేషం అన్నీ మారాయి. పాత శివలా కనిపిస్తున్నాడు. నిజంగానే ఎవరికీ ఎవరూ అర్థం కారు. అలా చెబుతున్నారంటే అది అబద్ధమే. అంతెందుకు, ఒక్కోసారి తనకు తానే అర్థం కాదు. మనసు నిండా పొరలు పొరలుగా తెరలుంటాయి. అయితే అప్పుడప్పుడు పొరలను చీలుస్తూ ఆ తెరలు కూడా ఊడిపోతాయి. శివ విషయం అలాగే అయింది. మొదటి రోజు చూసినప్పుడే. కానీ అతనున్న పరిస్థితులు వేరప్పుడు. కానీ రిషికేశ్లో కలిసినప్పుడు అతని మనసు అర్థమవడం మొదలుపెట్టింది. అందులో తన ఫ్రెండ్ నీతు, శశి ఇద్దరికీ ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ అయింది. ఆ విధంగా ముందు ముందు కలిసే సందర్భాలు రావచ్చు. ఇన్నేళ్లలో ప్రేమ, పెళ్లి గురించిన ఆలోచన రాలేదు. ఇప్పుడు శివని చూశాక ఎందుకో అతను తను వేరు కాదని అనిపిస్తోంది. ఎందుకో
ఈ బంధం కొంచెం ముందుకు వెళుతుందేమో అన్న ఆశ కలుగుతోంది. వేచి చూద్దాం అనుకుంది మయూఖ. ఆ రోజు శశి దగ్గర నుంచి పూర్ణకు మెసేజ్ వచ్చింది. దాని సారాంశం, శివ వచ్చేశాడు, వీలైతే ఈ వీకెండ్కి తప్పకుండా కలువు అని. వెంటనే రిప్లై పెట్టింది, వెరీ హ్యాపీ, తప్పకుండా కలుస్తాను అని. హాల్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పూర్ణ కలవడానికి వచ్చింది. శివ చేతులు పట్టుకుని కొంతసేపు అలానే ఉండిపోయింది. ఆమె లోపలి అంతరంగాన్ని, ఆ మౌనాన్ని అర్థం చేసుకున్నట్టు తన చేతిని నిమురుతూ ఉండిపోయాడు. ఇంతలో పూర్ణ సెల్ మోగింది. అది సత్య పాడిన పాట, కభీ తన్హాయి మే హమారీ యాద్. వింటున్న శశి, శివ, సత్య అక్కడ ఉన్నాడేమో అన్నంతగా అనుభూతి చెందారు. అక్కడున్న వాళ్లకు తెలుస్తోంది. కభీ తన్హాయి మే హమారీ యాద్. వింటున్న శశి, శివ, సత్య అక్కడ ఉన్నాడేమో అన్నంతగా అనుభూతి చెందారు. అక్కడున్న వాళ్ళకి తెలుస్తోంది. పూర్ణ ఫోన్ చాలాసేపు వరకు తీయలేదు. కొంతసేపు మౌనం తర్వాత, శివ, ఒక్క మాట చెప్పు. నిజానికి నిన్ను రిషికేశ్లో కలిసినప్పుడే అడగాలనుకున్నాను. అసలు ఒక్కడివే ఎందుకు వెళ్ళాలనిపించింది, నాకు కూడా చెప్పకుండా? తెలుసు ఈ ప్రశ్న నీ దగ్గర నుండి వస్తుందని. మీరిద్దరూ వెళ్ళిపోయాక బాగా ఒంటరితనం ఫీల్ అయ్యాను. కొన్ని రోజులకి సత్య ఇంటి ఓనర్ ఫోన్ చేసి సామాన్లు తీసుకోమని చెప్పాడు. వాటిని తీసుకుందామని వెళ్ళినప్పుడు నాకు సత్య రాసుకున్న ఒక బుక్, అంటే ఆల్మోస్ట్ డైరీ అనుకోవచ్చు, దొరికింది. తను వెళ్ళిన ప్రదేశాల గురించి, తను కలిసిన మనుషుల గురించి వివరంగా రాసుకున్నాడు. అందులో తన గురించి కూడా రాసుకున్నాడు. ఈ ప్రయాణంలో తనలో ఒక పవిత్రత, ప్రశాంతత కలిగింది. అది పైకి కనిపించడం లేదు కానీ ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక చూపు కలిగింది అని రాసుకున్నాడు. దేశం మొత్తం 4 పక్కల ఒక భ్రమణం చేశాడు. ఎన్నో అనుభవాలు కలిగాయి, ఎన్నో అనుమానాలు తీరాయి. ప్రశ్నలకు జవాబు దొరకలేదు కానీ అనుభవాల గని దొరికింది అని రాసుకున్నాడు. అది చదివాక చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాను. మనకు తెలియని సత్య ఉన్నాడు, వాడిని వెతుక్కోవాలి అనిపించింది. ఆ రోజు రాత్రి కల కాదు, అదో సుషుప్తి దశ. ఎవరో ఆకారం కనిపించలేదు కానీ నాతో మాట్లాడుతున్నారు. స్త్రీనా పురుషుడా కూడా తెలియడం లేదు. ఈ అనంత విశ్వంలో ఉన్నది నువ్వు, నేనే. మరి ఈ భూమి మీద ఉన్నవాళ్ళు అన్నీ నీ రూపాలే. మరి సత్యం? అదే కదా చెప్పింది, సత్యం నువ్వే. నేను శివ కదా, అది నువ్వే. అంటే సత్యం తెలుసుకోవడం అంటే నేనుని తెలుసుకోవడమే. ఇంతలో మెలకు వచ్చింది. బాల్కనీలోకి వచ్చి నిలుచున్నాను. వచ్చిన కలకి అర్థం వెతుక్కున్నాను. అంతటా నిశ్శబ్దం. పైన ఆకాశంలో అక్కడక్కడ మినుకు మినుకుమంటూ నక్షత్రాలు. నాకు ఏదో ప్రబోధిస్తున్నట్టు, అనుభవాల వెతుకులాట చెయ్యమన్నట్టు అనిపించింది. అంతే, ఉదయమే లేచి నా ప్రయాణం మొదలుపెట్టాను. సత్యానికి చావులేదు, అందరిలోనూ ఉంటాడు. సత్యాన్ని చాలామంది గమనించరు. సత్యానికి శరీరం లేకపోవచ్చు, కానీ తాను ఎవరిలా అయినా రూపాంతరం చెందుతాడు. సత్యాన్ని చూడడం అంటే మనలోకి మనం ప్రయాణం చెయ్యడమే. బ్రహ్మపుత్ర నదిలో పడవ నడిపే భోలా అమాయకమైన నవ్వులో, సాధువులు, బౌద్ధ భిక్షువు, హిమాలయాల్లో కలిసిన విదేశీయులు, కన్యాకుమారిలో కలిసిన అర్క, సముద్రమంత సత్యవతి, రైలు ప్రయాణంలో చూసిన దంపతులు, నాగాలాండ్లో కలిసిన ఆర్మీ జవానులు, వార్ సిమెట్రీలో శాశ్వత నిద్రపోతున్న సైనికుల సమాధులలో, వేదాపీక్ కింద పారే నదులలో ఎవరూ లేరని బాధపడకండి. మీ చివరి ప్రయాణపు ఏర్పాట్లు నేను చేస్తాను అంటూ ముందుకు వచ్చిన అహ్మదాబాద్లోని 80 ఏళ్ల వృద్ధుడిలో చూశాను. వాళ్లతో పొందిన అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు నాతో పాటే ఉన్నాయి. సత్య అన్నట్టు జీవితం అంటేనే అనుభవాల గని. వాళ్ళందరిలో సత్యాన్ని చూడగలిగాను. ఒక్క క్షణంలో నేనే సత్యాన్ని అయిపోయానేమో అన్న భ్రాంతి కలిగింది. అప్పుడనిపించింది, సత్యం ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని. ఇదే చివరికి తెలుసుకున్నది అని ముగించాడు శివ. అందరూ శివ చెబుతున్న మాటలలో ఉన్న సత్యాన్ని వింటూ చూస్తున్నారు. అంతంలేని విశ్వంభరాగమనం మళ్ళీ మొదలైంది. విన్నారు కదండి, శ్రీమతి వడ్లమాని మణిగారి పథికుడు నవల చివరి భాగం విన్నారు కదా. మరి ఈ నవల ఈ రోజుతో పూర్తయిందండి. రేపు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.